హాయ్ అండి. పాపం ఉప్మా గారి శిష్యులు ఉప్మా అంటే ఉప ముఖ్యమంత్రి గారిని నేను అభిమానంతో ముద్దుగా పిలుస్తాను ఉప్మా అని. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య గారు చిరంజీవి గారు నన్ను ముద్దుగా అభిమానంతో బుల్లి ఆంటీ అని పిలిచేవాళ్ళు. ఎందుకు అంటే అప్పటికి మనూరి పాండవుల టైంకి అప్పటికే నాకు మ్యారేజ్ అయిపోవటం, మా అమ్మాయి వాళ్ళ నాన్నగారు షూటింగ్ కెమెరా విభాగంలో ఆయన ఉండటం వల్ల, వర్క్ చేయటం వల్ల, ఒక ముఖ్యమైన పాత్ర వహించటం వల్ల, సో ఇందువల్ల ఆయన పిలిచేవాడు. సరే, కారణాలు ఏదైనా అవచ్చు. ఎందుకంటే ఆయన చాలాసార్లు నాకంటే చిన్నవాళ్ళు మీరు, అయినా కానీ బుల్లి అంటే అని పిలుస్తాను, మీరంటే నాకు చాలా ఇష్టం అంటూ ఉండేవాళ్ళు. నాకు కూడా కోర్స్ నాకు చాలా అభిమానం, ఆయన అంటే నాకు కూడా ఇష్టం. అయితే నేను ఇప్పుడు ఈయనను కూడా ఆయన కాబట్టి నాకు అభిమానమైన ఒక వ్యక్తి కాబట్టి చిరంజీవి గారు, ఆయన తమ్ముడిని నేను ఉప్మా అంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే చక్కగా ముద్దుగా ఉప్మాలాగా చక్కగా ఉప్మా మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఆయన. పైగా ఇంకోటి ఏంటంటే ఉప ముఖ్యమంత్రి గారిగా పాపం ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అసలు ఆయన ఆనందానికి అవధులే లేవు. అసలు ఆయన మురిపాలకి అసలు మురిసిపోవటానికి అసలు హద్దు ఆపు లేదు అని చెప్పచ్చు. అయితే వరాహమూర్తి అనే ఒక ప్రబుద్ధుడు ఉన్నవాడు ఉన్నట్టు ఊరుకోక అనకాపల్లి జిల్లాలో జననేతకు సంబంధించి జనసేనకు సంబంధించిన ఒక నేత అనమాట. ఆయన అధ్యక్షుడు అనుకుంటాను, జిల్లా అధ్యక్షుడు అనుకుంటాను. ఎక్కువైపోయింది, ఆకలి ఎక్కువైపోయింది. ఉప్మా గారి ప్రియ శిష్యుడు కాబట్టి ఈయన విపరీతమైన ఆకలి ఎక్కువైపోయి ఆ ఆకలికి తట్టుకోలేక ఆబతో ఉప్మా అనుకుని గంజాయి మొక్కల్ని తెగ మేసేశాడు. ఎక్కువ మేయటం వల్ల ఏంటంటే కేరళ దాకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మేసేశాడు. అక్కడ కేరళలో పట్టుబడ్డాడు. కేరళలో పట్టుబడ్డాడంటే ఇట్లాంటి దిక్కుమాలిన పనులు ఏ రాష్ట్రాన్ని ఏ రాష్ట్రం కూడా ఊరుకోదు. గత 5 సంవత్సరాలు మన రాష్ట్రంలో గంజాయి అనేదే లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రభుత్వం మా చేతిలోకి వస్తే, అధికారం మా చేతిలోకి వస్తే ఇట్లాంటి పనులన్నీ చేయటం అనేది మాకు చాలా ఇష్టము, మేము ఏదైనా చేస్తాము అని. అంటే గంజాయి కోసం, గంజాయి మొక్కల మీద వ్యాపారాలు చేసుకోవటానికి, లేకపోతే ఇష్టం లేని వాళ్ళని కొట్టటాలు, తన్నటాలు, పోలీసు కేసులు పెట్టటాలు, ఇట్లాంటివి అనమాట. ప్రజల గురించి ఏంటి అనేది అసలు వద్దనమాట. అందుకని అధికారం ఇప్పుడు కొత్త నిర్వచనం అధికారంకి, మన దేశంలో కొత్త నిర్వచనం ఏంటంటే అధికారం వస్తే రాబట్టుకో, ప్రజలకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి ఎట్లా వాళ్ళని మభ్యపెట్టి, ఎందుకంటే చదువులేని వాళ్ళు కదా వీళ్ళు పాపం, అందుకని రాబట్టుకో. వచ్చిన తర్వాత అటకెక్కిచ్చేసేసి నేను అట్లా అనుకోలేదు, నేను ఇట్లా అనుకోలేదు, కాదు ప్రతి పథకానికి మేము కమిటీని వేస్తామని చెప్పొచ్చు. వాళ్ళు కూడా నోరు మూసుకుని పడి ఉంటారు. ఎందుకంటే రిసీవింగ్ ఎండ్లో, అదర్ ఎండింగ్లో ఉండేవాళ్ళు మరి పడుంటమే తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ ఏం లేదు. మనలాంటి వాళ్ళంటే ఎగురుతారు. నేనేమి ఏ రిసీవింగ్ ఎండు ఏవి పథకాలు వాటిల్లో దీనిలో తీసుకోను కాబట్టి నాకు సంబంధం లేదు కాబట్టి. సో ఏది ఏమైనప్పటికీ కేరళ దాకా వ్యాపించేసేసాడు ఈ బకాసురుడు, ఈ గంజాయి బకాసురుడు. వాళ్ళు ఊరుకుంటారా పోనీ అంటే ఇక్కడ అన్నీ కుదరవు, ఇక్కడ వాళ్ళని వీళ్ళని మేనేజ్మెంట్లు కుదరవు, ఇక్కడంతాను వ్యవస్థల్లో దూరటం కుదరదు, అట్లా అని మొత్తానికి మన రాష్ట్రంలో తప్ప ఎక్కడా ఉండదులేండి ఇంత గనులు, ఇంత ఘనాపాటులు. అయితే వాళ్ళు పోలీసు గుర్తించారు ఫలానా వాడి దగ్గర నుంచి వస్తున్నాయని. మొత్తానికి అక్కడ పట్టుబడి ఇక్కడ వాళ్ళు కేరళ నుంచి వచ్చి పట్టుబడ్డ అయిన వస్తువులు గంజాయి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇదిగో ఈ ప్రబుద్ధుడు, ఈ వరాహమిహిరుడు వరాహమూర్తి గారు పాపం ఆయన ఆ పెద్ద మనిషి ఈయన అని తెలుసుకొని వాళ్ళు గుర్తించి ఇక్కడికి వచ్చేసేసి ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి వచ్చి ఆయన చిరునామా దగ్గరికి వచ్చి, అడ్రస్ దగ్గరికి వచ్చి ఆయనకి ఏవో నోటీసులు ఇచ్చి వెళ్ళాట. అయితే ఏదైనా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏదో అసలు జగన్మోహన్ రెడ్డి మూలంగా పరుగు పోయిందని ఎంత పెద్ద పతివ్రత కబుర్లు వింటూ ఉంటామో మనం. అసలు ఈ మీడియా ఎల్లో మీడియా కావచ్చు, ఈ గ్యాంగు, ఈ మొత్తం ఈ ముఠా అంతటితో. కానీ ఏంటంటే వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఇట్లా నోరు మూసుకొని కూర్చుంటారు అన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ వరాహమూర్తి అనేవాడు పాపం, ఈ పెద్ద మనిషి ఆకలికి వాళ్ళకి ఎంతకాలంగా ఆబగా ఉన్నాడో. ఇప్పుడు నిన్న మొన్న మనం ఒక ఆయన
చెప్పుకున్నాం. ఆకలికి ఎంత కాలం అరణ్యాల్లో తిరుగుతూ ఆడది అనే దాన్ని చూడకుండా పాపం ఎక్కి పాకేసేసాడు, మంచం ఎక్కి దూకాడు పాకాడు అని. అట్లాగూ ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన ఆకలి ఉన్నదనమాట. ఇప్పుడు ఈ ఉప్మా గారి శిష్యుడికి, ఆకలి ఉన్న శిష్యుడికి మాత్రం విపరీతమైన ఆకలి ఎక్కువైపోయి గంజాయిని తినేసేసాడు. గంజాయి తినేసేసి పట్టుబడ్డాడు అనమాట. ఇప్పుడు ఏదో ఏంట్రా, ఎవరైనా అప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళు ఎవరైనా పట్టుబడితే ఏం చెబుతాం, ఏదేంట్రా ఎందుకు చేసావని అనరు. అదేంట్రా గుడ్డు చప్పుడు కాకుండా చేయాలి కానీ ఇదేంట్రా పట్టుబడతారేంట్రా పిచ్చి అదవా అని అంటూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఏంటంటే ఇట్లా గంజాయి పట్టుపడ్డాడు, ఆబగా పట్టుపడ్డాడు. బహుశా నా పేరు వరాహమూర్తి కాబట్టి మా 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 నాయకుడు పూజ చేసే దేవత పేరు కూడా అదే కాబట్టి ఆయన నన్ను ఏం చేసినా కానీ ఏం చేసినా ఊరుకుంటాడు, పెద్దగా పట్టించుకోవట్లే అని అనుకున్నాడు. కానీ కేరళ పోలీసులు ఎందుకు పట్టించుకోరండి, వాళ్ళు ఉప్మాలు తినేవాళ్ళు కాదు, ఉప్మాకి శిష్యులు కాదు. కాబట్టి ఏంటంటే వాళ్ళు తినే తిండి వాళ్ళు తింటారు, ఆ పుట్టు గిట్టు అట్లాంటివేవో తింటారు వాళ్ళు, పాపం వాళ్ళు తినేదే తింటారు. కానీ ఇట్టాగు గంజాయిలు ఉప్మాలు అనుకుని గంజాయిలు తినటం మెక్కటం ఇట్లాంటివి వాళ్ళకి చేత కాదు. కాబట్టి ఏంటంటే ఈ ప్రబుద్ధుడు మాత్రం, వరాహ మిహిరుడు మాత్రం, మనం అసలు చరిత్రలో మనం ఒక వరాహ మిహిరుడిని చూసాము, ఇప్పుడేమో వరాహమూర్తిని చూసాము. వరాహ వా, మిహిరుడు ఎం, వా విఎం. ఇక్కడ కూడా ఈయన కూడా విఎంఏ వరాహమూర్తి. కాబట్టి ఈ మూర్తి గారు పాపం ఈయన చాలా వరాహమూర్తి గారు పాపం, వరాహులు గారు పాపం ఈయన కూడా చాలా గొప్ప పని చేశాడు. ఈయన చెప్పిన దానికి మనం క్లాప్స్ కొట్టాలి తప్పకుండాను. ఎందుకంటే మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ఎన్నో నలుదిక్కులకి వ్యాపింపజేస్తున్నాడు. కాబట్టి చక్కగా ఈ 5 సంవత్సరాలు వీళ్ళందరూ చేసే పనులన్నీ మనం కూడా చూస్తూ ఉన్నాము, చక్కగా ఆనందిస్తూ ఉన్నాం అన్నమాట. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.